ఎవరైనా సడన్ డెత్‌కి అది యంగ్ ఏజ్‌లో గురయ్యారంటేనే హార్ట్ అటాక్ అనుకుంటూ ఉంటారు. మరి హార్ట్ అటాక్ కాకుండా అదర్ రీజన్స్ కూడా ఉంటూ ఉంటాయా? అసలు యువకుల్లో హార్ట్ అటాక్స్ ఎందుకింత తీవ్రంగా పెరుగుతున్నాయి? పొల్యూషన్ కూడా ఒక కారణం కావచ్చా? స్మోకింగ్ కానీ, లేతే చలికాలం, వంశపారంపర్య లక్షణాలు కానీ ఇలా కూడా ఉండవచ్చా? యువకుల్లో హార్ట్ అటాక్స్‌కి ప్రధానమైన కారణాలేంటి? మరి జిమ్‌కెళ్ళే వాళ్ళు కానీ, లేదైనా స్ట్రెయినియస్ జాబ్స్ చేసేవాళ్ళు ముందుగానే చెకప్స్ చేయించుకుంటే మంచిదా? డైటరీ చేంజెస్ తోటి, లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి ఎంతవరకు అధిగమించగలం? స్క్రీనింగ్ టెస్టులు ఏ వయసు నుంచి చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ వివరాలన్నీ అందించడానికి సికింద్రాబాద్ అపోలో హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ హరీష్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు ది షో. యువకుల్లో హార్ట్ అటాక్ అనేది ఈ మధ్య చాలా ఎక్కువ వింటున్నామని చూస్తున్నాం కూడా. అంటే ఇంతకుముందుతో పోలిస్తే బాగా పెరిగాయి అంటారా? ఇంతకుముందుతో పోలిస్తే ఎస్పెషలీ 2020 నుంచి కోవిడ్ కన్నా 1-2 ఇయర్స్ ముందు నుంచి హార్ట్ అటాక్స్ అనేది యంగ్ అడల్ట్స్లో చాలా పెరిగాయి. సర్వే ప్రకారం చూసుకుంటే 2020 తర్వాత 50% ఆఫ్ హార్ట్ అటాక్స్ 40 సంవత్సరాలు కింద వాళ్ళనే చూసాం లాస్ట్ 5 ఇయర్స్లో. ఇది కంపేర్ టు ప్రీవియస్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనం హార్ట్ అటాక్ అనేది కామన్గా 50 ఇయర్స్ 60 ఇయర్స్ వాళ్ళలో చూసేవాళ్ళం. కానీ ఈ ట్రెండ్ మాత్రం మారింది. కొంచెం యంగ్ ఏజ్లో 40 ఇయర్స్ అండ్ బిలోలో బాగా ఎక్కువగా చూస్తున్నాం హార్ట్ అటాక్స్. అంటే ఒక్కొక్కసారి ఆ హార్ట్ అటాక్ కాదు, సడన్ డెత్కి ఇంకా సమ్ అదర్ రీజన్స్ కూడా ఉంటాయని రీసెంట్గా కూడా ఒక సర్వే చెప్తుందండి. అంటే ఏంటి, ఇంకే రీజన్స్ ఉండొచ్చు? సడన్ కార్డియాక్ డెత్ అనేది, హార్ట్ అటాక్ అనేది 2 డిఫరెంట్ ఎంటిటీస్ అండి. అంటే 2 డిఫరెంట్ టర్మ్స్. సడన్ కార్డియాక్ డెత్ అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ డ్యూ టు ఎనీ రీజన్. అంటే అది హార్ట్ అటాక్ వల్ల అయి ఉండొచ్చు, లేదా అరిథీమియా వల్ల కూడా అయి ఉండొచ్చు, లేదా అయినా వాల్వ్ లీజన్ వల్ల అయి ఉండొచ్చు. సో సడన్ కార్డియాక్ డెత్ అంటే ఇప్పుడు సపోజ్ పేషెంట్స్ హార్ట్ అటాక్ అనేది ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ సడన్ కార్డియాక్ డెత్కి. అది కాకుండా కొన్ని పేషెంట్స్లో కార్డియోమయోపతి అంటాము. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, డైలేటెడ్ కార్డియోమయోపతి. ఈ కార్డియోమయోపతి వల్ల ఏంటంటే ఎస్పెషలీ సడన్ ఎక్కువ యాక్టివిటీస్ చేయడం వల్ల వాళ్ళు ఒక్కసారి గుండె వేగం అనేది బాగా పెరిగిపోతుంది. దానివల్ల సడన్ బ్లడ్ సప్లై టు అన్ని వైటల్ ఆర్గన్స్ అన్ని ఆగిపోయి సడన్ కార్డియాక్ డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొందరిలో ఏంటంటే వాల్వ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. వాల్వ్స్ నారోయింగ్ అవ్వడము, వాల్వ్స్లో లీకేజ్ అవ్వడము, అవన్నీ కూడా చాలా రీజన్స్ అనమాట. కొందరికి ఏంటంటే హెరిడిటరీగా ఈ అరిథమిక్ డిజార్డర్స్ ఉంటాయి. వాళ్ళ ముందు తెలియదు మనకి ఈ లక్షణాలన్నీ. సో సడన్గా వాళ్ళు హెవీ యాక్టివిటీస్ ఒకేసారి చేసే వరకు హార్ట్ రేట్ అనేది పెరిగిపోయి సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మోస్ట్ కామన్ సడన్ హార్ట్ అటాక్స్ ఆర్ మోస్ట్ కామన్, బట్ అదర్ రీజన్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ కాజింగ్ సడన్ కార్డియాక్ డెత్స్. వయసు పైబడిన వాళ్ళలో వచ్చే హార్ట్ అటాక్ కంటే యంగ్ ఏజ్లో వచ్చే హార్ట్ అటాక్ మరింత అగ్రెసివ్గా, ఫ్యాటల్గా అయ్యే రిస్క్ ఎక్కువ, మరణానికి దారితీసే రిస్క్ ఎక్కువ అంటారు. ఎందుకంటారు? సో మనము హార్ట్ అటాక్స్ ఓల్డ్ ఏజ్లో ప్రిడామినెంట్గా మనం ఏం చూస్తామంటే రక్తనాళాలు సన్నపడిపోతాయి. అది జనరల్గా క్రానిక్గా వస్తుంది. అంటే స్లోగా కొలెస్ట్రాల్ అనేది రక్తనాళాల్లో అక్యుములేట్ అయ్యి మెల్లగా బిల్డప్ అవుతుంది అనమాట. యంగ్ ఏజ్లో ఏంటంటే మనం కామన్గా బ్లడ్ క్లాట్స్ చూస్తాం రక్తనాళాల్లో. ఆ బ్లడ్ క్లాట్స్ వచ్చే వరకు ఏంటంటే బాడీ అనేది దాన్ని అడ్జస్ట్ అవ్వదు. సో సడన్గా వచ్చి బ్లడ్ ఆగిపోయే వరకు ఒక్కసారి హార్ట్ అటాక్ సివియర్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళలో మోస్ట్ కామన్గా ఈ బ్లడ్ క్లాట్స్ ఎందుకు ఫామ్ అవుతున్నాయి ఎస్పెషలీ యంగ్ ఇండివిజువల్స్లో అంటే కరెంట్ జనరేషన్లో స్మోకింగ్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్. ఈ స్మోకింగ్ ఎనీ ఫామ్, టొబాకో కన్జంప్షన్ ఎనీ ఫామ్, స్మోకింగ్ అయి ఉండొచ్చు, ఇన్హలేషన్ అయి ఉండొచ్చు, లేదా చూయింగ్ అయి ఉండొచ్చు, టొబాకో చూయింగ్ అయి ఉండొచ్చు. ఇవన్నీ ఏంటంటే మన బాడీలో హెమోగ్లోబిన్ లెవెల్స్ని బాగా పెంచుతాయి. ఇప్పుడున్న పొల్యూషన్ కూడా, స్మోకింగ్తో పాటు పొల్యూషన్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్, ఇవన్నీ ఏంటంటే హెమోగ్లోబిన్ పెరిగే వారికి మన బ్లడ్ అనేది బాగా థిక్గా అవుతుంది. దానివల్ల క్లాటింగ్ ఫార్మేషన్ అయ్యే టెండెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల సడన్ బ్లడ్ క్లాట్స్ వచ్చేసి సడన్ హార్ట్ అటాక్స్ కామన్గా చూస్తుంటాం యంగ్ అడల్ట్స్లో. ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఈటింగ్ హ్యాబిట్స్తో కానీ, లేకపోతే స్ట్రెస్తో కానీ, లేకపోతే షిఫ్ట్ సిస్టంలో వర్క్ చేయడం, స్లీప్లెస్నెస్, నిద్రలేమి అనేది ఎక్కువ చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అంటారు? మనం ఇంతకుముందుతో పోలిస్తే ఈ రీసెంట్ షిఫ్ట్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ హార్ట్ అటాక్స్ ఎందుకు చూస్తున్నామంటే అర్బనైజేషన్. ఓకే, దీనిలో ఏంటంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. ప్రొలాంగ్డ్ సిట్టింగ్ జాబ్స్. ఇప్పుడు సిట్టింగ్ ఈస్ ఎ న్యూ స్మోకింగ్ అంటున్నాం. బికాస్ 10 minutes కన్నా ఎక్కువ కూర్చున్నప్పుడు ఇట్స్ ఆల్మోస్ట్ బికమింగ్ ఈక్వల్ టు స్మోకింగ్ లాగా.
సో ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండిపోతుంది బాగా. ఇట్ మే బి బికాస్ ఆఫ్ మనం ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ యంగ్ ఏజ్. నవ్ చిన్న పిల్లల నుంచి చూస్తున్నాము. నవ్ డేస్ అవుట్డోర్ స్పోర్ట్స్ అనేది చాలా తగ్గిపోయింది. కిడ్స్ నుంచి ఎవ్రీ వన్ ఈస్ మొబైల్స్కి అటాచ్ అవ్వడం కానీ, టీవీ చూడడం కానీ, ఇండోర్ గేమ్స్ ఆడడం కానీ, అవుట్డోర్ యాక్టివిటీస్ అనేది చాలా తగ్గిపోయింది. అండ్ తర్వాత వర్క్, వన్స్ దే జాయిన్ వర్క్, ప్రొలాంగ్డ్ వర్కింగ్ అవర్స్, లేట్ నైట్ వర్కింగ్ అవర్స్ అండ్ ట్రాఫిక్, బికాస్ ఆఫ్ దట్ దే ఆర్ నాట్ గెట్టింగ్ టైమ్ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ, ఆర్ దోస్ హు ఆర్ గెట్టింగ్ టైమ్ దే ఆర్ నాట్ డూయింగ్ ద ఫిజికల్ యాక్టివిటీ. ఈ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. అండ్ స్ట్రెస్, మీరు అన్నట్టు ఇప్పుడు ఫాస్ట్ పేస్డ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్, బికాస్ ఆఫ్ మనకేంటంటే టైం, వర్క్లో ఉన్న స్ట్రెస్ కానీ, మనకి పర్సనల్ టైంకి టైం ఇవ్వకపోవడము, మన బాడీకి టైం ఇవ్వకపోవడము, ప్రొలాంగ్డ్ ఆఫీస్ వర్కింగ్ అవర్స్, సొసైటల్ ప్రెషర్స్ కానీ, జాబ్ అన్హ్యాపీనెస్ ఆర్ జాబ్ పోతుందన్న ప్రెషర్ కానీ, సో ఇవన్నిటి వల్ల ఏంటంటే స్ట్రెస్ అనేది కంటిన్యూగా ఉండుతుంది. సో స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది, ఫుడ్ హ్యాబిట్స్ అనేది డిస్టర్బ్ అవుతుంది, బాడీలో కంటిన్యూస్ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏంటంటే మన రక్తనాళాల్లో బ్లాకేజ్ ఫామ్ అయ్యే టెండెన్సీ, అథెరోస్క్లెరోసిస్ అంటాం దాన్ని, అది అనేది ఫాస్టన్ అవుతుంది అనమాట ఈ కంటిన్యూస్ ఇన్ఫ్లమేషన్ వల్ల. స్ట్రెస్ వల్ల బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి, కార్టిసాల్ కానీ, అడ్రినాలిన్ కానీ, అవన్నీ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ పెంచుతాయి, హార్ట్ రేట్ పెంచుతాయి, దానివల్ల కంటిన్యూస్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, త్వరగా హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఈ డైట్ అంటే ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్ అండ్ చీజ్, బటర్ ఇలాంటివి ఎక్కువగా ఉండడం కూడా ఒక రీజన్ అనుకోవచ్చా? అవును. సో డైట్ చాలా ఇంపార్టెంట్ అండి మీరు అన్నట్టు. మనం ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనం హోమ్ కుక్డ్ ఫుడ్ ఎక్కువగా యూస్ చేసేవాళ్ళం. కరెంట్లీ మనం ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి, హై షుగరీ డ్రింక్స్ కానివ్వండి, కిడ్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ చిన్న పిల్లల నుంచి మోర్ దే ఆర్ ఈటింగ్ చిప్స్, పేస్ట్రీస్, ఆల్ ద జంక్ ఫుడ్. దాంట్లో ఏంటంటే ట్రాన్స్ ఫ్యాట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాన్స్ ఫ్యాట్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో చెడు కొలెస్ట్రాల్, మనకు కొలెస్ట్రాల్లో 2 రకాలు ఉంటాయి, చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం మనం. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాలే మన రక్తనాళాల్లో స్లోగా అక్యుములేట్ అయ్యి బ్లాకేజ్ని ఫామ్ చేస్తుంది, నారో చేసి ఫ్లోని అబ్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. సో మనం ఎంత ఎక్కువగా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ ఉన్న ఫుడ్ తీసుకుంటే మన బాడీలో కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ డైట్ హ్యాబిట్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. పిల్లల్లో కూడా హార్ట్ అటాక్స్ ఉంటాయండి. స్కూల్ గోయింగ్ బాయ్స్లో కూడా ఒకసారి వింటుంటాము, క్లాసులోనే పడిపోయారు, డెత్కి గురయ్యారు, హార్ట్ అటాక్ అని. అంత చిన్న పిల్లల్లో కూడా ఉంటుందంటారా? హార్ట్ అటాక్స్ కిడ్స్లో అనేది చాలా అన్కామన్. అది హార్ట్ అటాక్ వలన లేదా వేరే కారణం అనేది మనం తెలుసుకోవాలి. నేను చెప్పాను కార్డియోమయోపతీస్ అంటాము. కార్డియోమయోపతీస్ కానీ, వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటే హోల్స్ ఉండడం కానివ్వండి, దానివల్ల రైట్ సైడ్ హార్ట్లో ప్రెషర్ ఎక్కువగా ఉండడం, పల్మనరీ హైపర్ టెన్షన్ అంటాం. ఇలాంటివి చాలా కామన్గా చూస్తాం చిన్నపిల్లల్లో కంపేర్ టు హార్ట్ అటాక్స్. హార్ట్ అటాక్స్ వెరీ లెస్ కామన్ ఇన్ చిల్డ్రన్లో. ఈ హార్ట్ అటాక్, ఈ గుండెపోటు అనే సమస్య వంశపారంపర్యంగా వచ్చే రిస్క్ ఉంటుందా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. హార్ట్ అటాక్కి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ అనేది వన్ ఆఫ్ ద, అంటే హార్ట్ అటాక్ రానికి మేజర్ రిస్క్ ఫ్యాక్టర్. ఎస్పెషల్లీ పేరెంట్స్, ఫాదర్లో 55 ఇయర్స్ బిలో కానీ, బ్రదర్లో 55 ఇయర్స్ బిలో కానీ, మదర్ ఆర్ సిస్టర్ 45 ఇయర్స్ బిలో హార్ట్ అటాక్ ఉన్నప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్లో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఎర్లీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎవరైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో హార్ట్ అటాక్కి, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. హార్ట్ డిసీజ్ ఉంటే వాళ్ళు చాలా ఎర్లీ ఏజ్లోనే ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుంటే, గుండె కొలెస్ట్రాల్ అన్నీ ఎవాల్యుయేట్ చేసుకుంటే హార్ట్ అటాక్ రాకుండా మనం ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవచ్చు. హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్లు అనేవి మరి ముఖ్యంగా ఇట్లా ఫ్యామిలీస్లో రన్ అయ్యే వాళ్ళు ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అంటారు? ఎంత ఎర్లీగా చేస్తే అంత బెటర్, ఎస్పెషలీ ఆఫ్టర్ 18 ఇయర్స్. వన్స్ ఒకసారి వాళ్ళు చేసుకొని అంత నార్మల్గా ఉంటే వన్స్ ఇన్ 2 to 3 ఇయర్స్ చేసుకోవచ్చు. వన్స్ దే క్రాస్ 30 ఇయర్స్, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కామన్ కార్డియాక్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి, లైక్ ఈసీజీ, 2D ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ అండ్ కొలెస్ట్రాల్. ఈ 4 టెస్టులు చేసుకుంటే బేసిక్ మనకి తెలిసిపోతుంది హార్ట్ ఎలా ఉంది, ఫంక్షనింగ్ ఎలా ఉంది, మనకి ఏమైనా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది. ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి చేసుకుంటే బెటర్.
ఒకసారి ఈ జిమ్‌లో మరణాలతో పాటు ఫిట్‌నెస్ టెస్టుల్లో కానీ, పోలీస్ సెలక్షన్స్ కానీ ఏవన్నా ఆర్మీ ఇట్లాంటప్పుడు సడెన్‌గా పడిపోయి చనిపోవడం గూడా చూస్తుంటామండి. రన్నింగ్‌లో కానీ అలాగా. అంటే వాళ్ళకి ముందు నుంచి సమస్య ఉంటదా? లేకపోతే ఒక్కసారిగా అట్లా ఫిజికల్ ఎక్సర్షన్ వల్ల కూడా తలెత్తుతదా? ఇదేంటంటే ఇవన్నీ సడన్ కార్డియాక్ అరెస్ట్ జిమ్‌లో కానీ, హై ఇంటెన్సిటీ ట్రైనింగ్‌లో చూసేవన్నీ హార్ట్ అటాక్ వల్ల కాదు. వీళ్ళల్లో ఏందంటే మోస్ట్ కామన్‌గా హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంటాము. అది జెనెటికల్‌గా వచ్చే కార్డియోమయోపతి, హార్ట్ డిసీజ్ అన్నమాట. అందులో ఏందంటే హార్ట్ మజిల్స్ థిక్‌గా ఉండడము, దాంట్లో అరిథీమియాస్ అనేది కామన్‌గా వస్తాయి. ఫ్లక్చుయేషన్ ఇన్ హార్ట్ రేట్ లేదా కొన్ని హెరిడిటరీ అరిథీమియాస్ ఉంటాయి. వాళ్ళలో ఏందంటే వాళ్ళకి ముందు తెలియదు హార్ట్ డిసీజ్ ఉన్నట్టు. సో ప్రాపర్‌గా ముందుగా తెలియకుండా, ఎవాల్యుయేట్ చేయకుండా సడెన్‌గా ఒక్కసారి హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళ హార్ట్ దాన్ని తట్టుకోలేక అరిథీమియాస్ త్రో చేస్తదనమాట. ఈ అరిథీమియాస్ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యే రిస్క్ ఉంటుంది. అలాంటి వాళ్ళని ఇమ్మీడియేట్‌గా సీపీఆర్ చేసి మనం హాస్పిటల్‌కి షిఫ్ట్ చేసుకోవాలి. మామూలుగా హార్ట్ అటాక్‌కి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే హై బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, ఇయన్నీ లిపిడ్ ప్రొఫైల్ సరిగ్గా లేకపోవడం అంటారు. కొంతమందిలో అన్నీ నార్మల్‌గానే ఉన్నా ఎందుకు గురవుతారు? కొందరు చాలా కామన్‌గా వచ్చి అడుగుతారు ఈ క్వెషన్. 25 ఇయర్స్, 30 ఇయర్స్ ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు. నేను ఏమీ అలవాట్లు లేవు. బట్ స్టిల్ మా అబ్బాయికి హార్ట్ అటాక్ ఎందుకొచ్చిందని. సో వాళ్ళలో చెప్పేదేంటంటే హెరిడిటరీ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ కొందరిలో హోమోసిస్టిన్ అనేది బ్లడ్ క్లాటింగ్ ఫామ్ అయ్యే హోమోసిస్టిన్ ఎక్కువ ఉండి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. లైపోప్రోటీన్ ఏ అంటాము. అదొక టైప్ ఆఫ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. అది ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఈ బ్లాకేజ్ ఫామ్ అయ్యే టెండెన్సీ చాలా ఎర్లీగా వస్తుంది. ఈవెన్ దో దెర్ ఇస్ నో స్మోకింగ్, నో డయాబెటీస్, నో హైపర్ టెన్షన్. సో క్లాటింగ్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ప్రధానంగా ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడము, కంటిన్యూస్ స్ట్రెస్ లెవెల్స్ ఉండడము చాలా కామన్గా చూస్తాము. అండ్ చాలామంది రిస్క్ ఫ్యాక్టర్స్ హైడ్ చేస్తారు. స్మోకింగ్ అనేది చాలా కామన్గా చూస్తాము, విచ్ దే హైడ్ ఫ్రమ్ మోస్ట్ ఆఫ్ దెమ్ వెన్ దే ఆర్ గివింగ్ హిస్టరీ ఇచ్చినప్పుడు స్మోకింగ్ లేదని చెప్తారు. డ్రగ్ అబ్యూస్ చాలా కామన్గా చూస్తాము, విచ్ దే డోంట్ కన్వే బికాస్ ఆఫ్ సో మెనీ సొసైటల్ ప్రెషర్స్ ఆర్ ఫ్యామిలియల్ ప్రెషర్స్, దే హైడ్ ఇట్. కొన్ని సందర్భాల్లో రీసెంట్‌గానే అన్నీ చెకప్స్ చేయించుకున్నాం. ఈసీజీ, ఎకో, బ్లడ్ టెస్ట్‌లు అన్నీ అయిపోయినాయి. అయినా కానీ హార్ట్ అటాక్‌కి గురయ్యామని అంటుంటారు. ఇంకెంత ఫ్రీక్వెంట్‌గా చెక్ చేసుకోవాలి కూడా అర్థం కావట్లేదన్న కన్ఫ్యూజన్ ఎక్కువగా చూస్తుంటామండి. యాక్చువల్గా పేషెంట్ సిమ్టమ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. కొన్నిసార్లు చూస్తాము ఈసీజీ, 2D ఎకో, ట్రోపోనిన్ టెస్ట్ అన్నీ నార్మల్ నుండి కూడా పేషెంట్కి హార్ట్ అటాక్ రావచ్చు. ఓకేనా. సో ఎప్పుడైతే పేషెంట్ కంటిన్యూస్గా సిమ్టమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో ఆ సిమ్టమ్స్ని మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ప్రాపర్ కార్డియాలజిస్ట్ ఎప్పుడూ ఆ సిమ్టమ్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. వాళ్ళు ఏంటంటే ఇవన్నీ నెగిటివ్గా ఉంటే స్ట్రెస్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి బ్లాకేజ్ ఉందా లేదా అని తెలిసేది స్ట్రెస్ టెస్ట్లోనే. అది టీఎంటీ కావచ్చు, టీఎంటీ చేయలేని వాళ్ళల్లో మనం స్ట్రెస్ ఎకో కానీ, స్ట్రెస్ థాలియం కానీ ఇలాంటి టెస్టులు చేస్తే మనకి బ్లాకేజ్ ఉందా లేదా, హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉందా నియర్ టర్మ్లో అనేది మనకి తెలుస్తుంది. యువత కానీ యంగ్ అడల్ట్స్ అనగానే మేలే అనుకుంటారు. ఫీమేల్స్ కూడా ఉంటారా? రెండు ఉంటాయి, కానీ మేల్స్లో చాలా కామన్ అండి హార్ట్ అటాక్. యంగ్ మేల్స్లో. యంగ్ ఫీమేల్స్లో హార్ట్ అటాక్స్ కంపేర్ టు మేల్స్తో చూసుకుంటే చాలా తక్కువ, బట్ వాళ్ళల్లో కూడా వస్తాయి. ఎస్పెషల్లీ ఎవరంటే కొందరికి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అంటాం, టకయాసు ఆర్థరైటిస్, వాళ్ళలో కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ కానీ, యాంటీఫాస్ఫోలిపిడ్ సిండ్రోమ్ అంటాము, అంటే ఓసీ పిల్స్ ఎక్కువ యూస్ చేసే వాళ్ళల్లో, ఇలాంటి వాళ్ళలో ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళలో మనం యంగ్ ఏజ్లో హార్ట్ అటాక్స్ ఫీమేల్స్లో కూడా చూస్తాం. బాగా ఎమోషనల్‌గా డిస్టర్బ్ అయినప్పుడు, లేతే ఒక లవ్ ఫెయిల్యూర్, ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కూడా సడెన్‌గా హార్ట్ ప్రాబ్లమ్ ఫ్లేర్ అప్ అవ్వడం, ఒక్కోసారి సడెన్ డెత్స్ కూడా చూస్తామండి. అవి ఏంటంటారు? ఈ ఎమోషనల్ అవుట్‌బర్స్ట్ అయినప్పుడు మన బాడీలో ఒక్కసారి ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి చాలా ఎక్కువ రిలీజ్ అవుతాయి. అడ్రినాలిన్ కానీ, కార్టిసాల్ కానీ, వాటి వల్ల ఏంటంటే హార్ట్ రేట్ పర్సిస్టెంట్‌గా ఎలివేట్ అయిపోతుంది బాడీలో. హార్ట్ రేట్ పెరిగిపోతుంది, కొన్నిసార్లు బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. వాళ్ళు ఏంటంటే స్ట్రెస్ కార్డియోమయోపతి అంటాము. ఆ స్ట్రెస్ కార్డియోమయోపతి ఏంటంటే సడన్గా హార్ట్ ఎన్లార్జ్ అయిపోయి హార్ట్ పంపింగ్ తగ్గడం అనేది చూస్తాం. సడన్గా హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్ళడము, సడన్గా అరిథీమియాస్ రావడం, ఇవన్నీ కామన్గా చూస్తాం. వాళ్ళు బ్లాకేజ్లో వల్ల కాకుండా సడన్గా ఇది ఏంటంటే ఎమోషనల్ అవుట్బర్స్ట్ వల్ల, ఎక్సెసివ్ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల హార్ట్ పంపింగ్ అనేది తగ్గిపోతుంది, ప్రొలాంగ్డ్ హార్ట్ రేట్ వల్ల.
దాన్ని స్ట్రెస్ కార్డియోమయోపతి అంటాం మనం. చలికాలంలో అంటే ఈ వెదర్ కండిషన్స్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ గురవుతారంటారా? కంపేర్ టు అదర్ సీజన్స్, వింటర్ సీజన్స్లో మనం హార్ట్ అటాక్స్ ఎక్కువగా చూస్తుంటాము. ఎందుకంటే వింటర్లో ఈ కోల్డ్ క్లైమేట్ వల్ల మన రక్తనాళాల్లో బ్లడ్ వెజల్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అవుతాయి. దానివల్ల ఏంటంటే మన బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరిగినప్పుడు హార్ట్ మీద స్ట్రెయిన్ ఎక్కువ పడుతుంది, హార్ట్ రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ చలికాలంలో మనం బ్లడ్ క్లాటింగ్ ఫామ్ అయ్యే టెండెన్సీ కూడా బాడీలో ఎక్కువగా ఉంటుంది. సో ఎస్పెషలీ అందుకే ఎక్కువ చలిలో హెవీ యాక్టివిటీస్ అవాయిడ్ చేయాలి మనము. మనం ఇన్ బిట్వీన్ వర్కౌట్స్ మనం కొంచెం ప్రాపర్ వార్మప్ చేసి ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ ఎక్సర్సైజ్ మధ్యలో ప్రాపర్గా వాటర్ తీసుకొని గ్యాప్ ఇవ్వాలి, లేదంటే ఇట్ విల్ పుట్ మోర్ స్ట్రెయిన్ పుడుతుంది. ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు ప్రాపర్గా వార్మ్ క్లాత్స్ వేసుకోవడము, ప్రాపర్గా ఇయర్స్ కవర్ చేసుకోవడము, ఎక్సెసివ్ కోల్డ్ క్లైమేట్లో వాకింగ్ అవాయిడ్ చేయడం అది చేయాలి. స్మోకింగ్ అనేది అంటే మరి యంగ్స్టర్స్లో ఒక మెయిన్ రీజన్ అంటారు కదండి. అసలు ఏంటి స్మోకింగ్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటారు? స్మోకింగ్ ఏంటంటే మన బాడీలో కంటిన్యూస్ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తూ ఉంటుంది. కంటిన్యూస్ ఇన్ఫ్లమేషన్, బ్లడ్ థిక్గా అవ్వడము, క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఉండడము, హార్ట్ డిసీజ్ అనే కాదు, స్మోకింగ్ వల్ల ఏంటంటే బ్లడ్ క్లాట్స్ ఎక్కడైనా ఫామ్ కావచ్చు. హార్ట్లోని రక్తనాళాల్లో ఫామ్ కావచ్చు, బ్రెయిన్ సప్లై చేసే రక్తనాళాల్లో కావచ్చు, పారాలసిస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాళ్ళల్లో ఉండే రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ ఫామ్ కావచ్చు. సో స్మోకింగ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈస్ డేంజర్ టు హెల్త్. అంటే ఈ స్మోకింగ్ వల్ల చాలామంది ఏమనుకుంటారంటే స్మోకింగ్ కానీ వక్క కానీ ఇలాంటి నట్ పౌడర్, ఇలాంటి బీటల్ నట్ ఇట్లాంటివి తీసుకుంటే బ్లడ్ బాగా థిక్ అయిపోతుంది, దానివల్ల క్లాట్స్ ఫామ్ అవుతాయి అంటారు. అది నిజమేనా? అదే నిజం అండి. హెమోగ్లోబిన్ అనేది బాగా పెరిగిపోయి బ్లడ్ థిక్గా అయ్యి క్లాట్స్ ఫామ్ అవుతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది బాగా స్మోకింగ్ వల్ల. ఎల్డిఎల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ అనేది బాగా పెరుగుతుంది. హైపర్ టెన్షన్, డయాబెటీస్ అనేవి నవడేస్, ఒబేసిటీ ఇవన్నీ చాలా ఎర్లీ ఏజెస్లోనే చూస్తున్నామండి. అంటే వీటి వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుందంటారా? ఫ్యామిలియల్ హిస్టరీతో పాటు డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ హార్ట్ డిసీజ్కి. ఎంత ఎర్లీగా డయాబెటీస్ డయాగ్నోజ్ అయితే వాళ్ళకి ఫ్యూచర్లో ద డ్యూరేషన్ ఆఫ్ డయాబెటీస్ అంటే ఎంత ఎక్కువ కాలం షుగర్ ఉంటే వాళ్ళకి హార్ట్ డిసీజ్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. డ్యూరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బికాస్ మనం ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, డైట్ కానీ, స్ట్రెస్ కానీ ఇవన్నిటి వల్ల బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ చాలా ఎర్లీగా చూస్తున్నాము. ఒబేసిటీ కూడా చాలా ఎర్లీగా చూస్తున్నాము. దీనివల్ల హార్ట్ డిసీజ్ అనేది చాలా కామన్గా చూస్తున్నాం. స్లీప్ డిజార్డర్స్, స్లీప్ డిప్రివేషన్తో అంటే తక్కువ నిద్రపోవడంతో పాటు డిస్టర్బ్డ్గా నిద్రపోవడం అండ్ దానికి స్లీప్ ఎప్నియా, గురక అనేది ఒక ప్రధాన కారణం కదండి. అంటే గురకకు హార్ట్ అటాక్కి సంబంధం ఉందంటారు, అది ఎలా? ఈ స్లీప్ డిసార్డర్స్ అనేది, ఈ స్లీప్ డిప్రివేషన్ బికాస్ ఆఫ్ లేట్ వర్కింగ్ అవర్స్ కానివ్వండి, ప్రొలాంగ్డ్ మొబైల్ యూసేజ్ డ్యూరింగ్ నైట్ టైమ్స్ కానివ్వండి, లేట్ నైట్ ఈటింగ్ వల్ల ఏంటంటే స్లీప్ అనేది చాలామందికి డిస్టర్బ్డ్గా చూస్తుంటాం. ఎస్పెషల్లీ ఒబేస్ ఉన్న వాళ్ళల్లో మనము ఎక్సెసివ్ మార్నింగ్ టైం ఎక్కువగా నిద్రపోతుంటారు, రైట్ టైమ్ స్లీప్ డిస్టర్బ్డ్గా ఉండి బాగా స్నోరింగ్ చూస్తుంటాం. దాన్ని స్లీప్ యాప్నియా అంటాం. స్లీప్ యాప్నియాలో ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అనేది బాగా పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది అండ్ ఇన్ఫ్లమేషన్ అనేది ఒబేసిటీ, స్లీప్ యాప్నియాలో చాలా ఎక్కువగా అవుతుంది. అండ్ స్లీప్ డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ మళ్ళీ ఎక్కువగా రిలీజ్ అవుతాయి. ఇవన్నీ కంటిన్యూస్ ఇన్ఫ్లమేటరీ స్టేట్లో ఉంటుంది బాడీ. ఆ కంటిన్యూస్ ఇన్ఫ్లమేషన్ మన బాడీలో బ్లాక్స్ బిల్డప్ కానికి చూస్తాయి. యువతలో హార్ట్ అటాక్స్కి గురై మరణానికి గురయ్యారంటే గుర్తించలేకపోవడం, అదే ఎందుకు అయ్యి ఉంటుందిలే, ఎంత ఫిట్గా ఉన్నారు, అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని చాలా వరకు నెగ్లెక్ట్ చేయడం కూడా ఒక ప్రధానమైన కారణం అవ్వచ్చు. అంటే ఎసిడిటీ అని అట్లా అనుకోవడం, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎంత ఎక్కువగా చూస్తూ ఉంటారు? చాలా కామన్ అండి. చాలామంది యంగ్స్టర్స్ ఇనీషియల్ సిమ్టమ్ వచ్చినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ వచ్చిన, ఆయాసం వచ్చిన వాళ్ళు ఏంటి ఇది నాకు గ్యాస్ వల్ల వచ్చిందని గ్యాస్ మెడిసిన్స్ తీసుకోవడమో, ఈనో తీసుకోవడమో చేసి అవాయిడ్ చేస్తుంటారు హాస్పిటల్ రావడం. అది సిమ్టమ్స్ పెరిగి పేషెంట్ బాగా చెస్ట్ పెయిన్ తట్టుకోలేని స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే హాస్పిటల్ వరకు రీచ్ అవుతారు. మనం హార్ట్ అటాక్లో చాలా ఇంపార్టెంట్గా గుర్తించాల్సింది ఏంటంటే మనకి సిమ్టమ్స్ స్టార్ట్ అయినప్పుడు ఎంత ఎర్లీగా దాన్ని డయాగ్నోస్ చేసి ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం డ్యామేజ్ని ప్రివెంట్ చేయొచ్చు. ఒకసారి డ్యామేజ్ అయ్యాక మనం ఏం చేయలేం. ఏం చేసినా మన హార్ట్ పంపింగ్ అనేది ఎక్కువగా కంప్లీట్గా నార్మల్ కాలేదు.
చిన్న వయసు వాళ్ళలో అయినా, పెద్ద వయసు వాళ్ళైనా, స్త్రీ అయినా, పురుషులైనా ఏ సిమ్టమ్ కనిపెడితే అస్సలు నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్‌కెళ్ళాలి. ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి? ఎవరికైనా ఛాతీ నొప్పి అంటే చెస్ట్ పెయిన్, ఈ జా నుంచి నెక్ పెయిన్ కానీ, ఈ క్లావిక్యులర్ బోన్ కింద కానీ, రిట్రోస్టర్నల్ ఏరియా అంటాం. చెస్ట్ పెయిన్ ఏదైతే నడిచినప్పుడు కానీ, స్టెప్స్ ఎక్కినప్పుడు కానీ, అప్ స్లోప్ ఎక్కినప్పుడు కానీ పెరుగుతుందో, అండ్ విత్ సమ్ రేడియేషన్ టు హ్యాండ్‌కి రేడియేట్ అవ్వడము, కొంచెం ఆయాసంగా అనిపించడము, అండ్ కూర్చోంగానే కొంచెం ఇంటెన్సిటీ తగ్గుతుంది అనిపిస్తుందంటే అది టిపికల్ కార్డియాక్ పెయిన్. అదే గ్యాస్ పెయిను, యాంగ్జైటీ పెయిను, మజిల్ పెయిను అయితే నడిచినప్పుడు ఎక్కువ కాదు. కార్డియాక్ పెయిన్ మాత్రం రెస్టింగ్‌లో పెయిన్ ఉంటే కొంచెం వాక్ చేయగానే ఇంటెన్సిటీ అనేది బాగా పెరుగుతుంది. మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకుంటే ఇంటెన్సిటీ కొంచెం తగ్గుతుంది. ఇది టిపికల్ సిమ్టమ్. ఆర్ కొన్నిసార్లు ఏందంటే గుండె దడ, నడవగానే గుండె దడ అనిపియడము, బాగా కొంచెం నడవగానే బాగా అలసటగా అనిపియడము, ఇలాంటి సిమ్టమ్ ఆర్ డిజీనెస్, కళ్ళు తిరగడము, గిడ్డీనెస్ లాగా అనిపిస్తే ఇమీడియట్‌గా వాళ్ళు కార్డియాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి ప్రాపర్‌గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. దగ్గు, ఆయాసం అనేవి లంగ్స్‌కి సంబంధించిన సిమ్టమ్ అవ్వచ్చు, హార్ట్‌కి సంబంధించిన సిమ్టమ్స్ అవ్వచ్చు. ఎలా డిఫరెన్షియేట్ చేసుకోగలం? దగ్గు, ఆయాసము 2 ఐదర్ హార్ట్ ప్రాబ్లమ్ వల్ల రావచ్చు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్ వల్ల రావచ్చు. రెస్పిరేటరీ ప్రాబ్లమ్ జనరల్‌గా లంగ్స్ ప్రాబ్లమ్ ఏందంటే మనం సీజనల్ వేరియేషన్ చూస్తూ ఉంటాం. పర్టిక్యులర్ సీజన్‌లో కోల్డ్ తర్వాత కాఫ్ స్టార్ట్ అవ్వడం, కాఫ్‌తో పాటు బ్రెత్‌లెస్ అనేది చూస్తుంటాం. హార్ట్ ప్రాబ్లమ్‌లో ఏందంటే కామన్‌గా ఈ ఆయాసం, దగ్గు వచ్చినప్పుడు కాళ్ళు వాపులు చూస్తాము. పడుకున్నప్పుడు ఆయాసం పెరగడము, దగ్గు పెరగడము, లేసి కూర్చుంటారు మిడ్‌నైట్‌లో. ఇది పీఎన్‌డీ అంటారు. ఇది కామన్ సిమ్టమ్. హార్ట్ ఫెయిల్యూర్‌కి ఫస్ట్ సిమ్టమ్ ఏందంటే కాళ్ళు వాపులు రావడం, పడుకుంటే ఆయాసం, దగ్గు రావడం, దానివల్ల లేసి కూర్చోవడం, పడుకోలేకపోవడం. అది కామన్‌గా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్‌లో చూస్తాము. అండ్ 1-2 స్టెప్స్ వేయగానే ఆయాసం అనేది చాలా పెరుగుతుంది. ఓకేనండి డాక్టర్ హరీష్ రెడ్డి గారు. యువతలో హార్ట్ అటాక్స్, యంగ్ అడల్ట్స్‌లో ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తే అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు, అసలు కాజెస్ ఎలాంటివి ఉన్నాయి, ప్రివెంటబుల్‌గా స్మోకింగ్ లాంటివి ఎంతవరకు మన చేతుల్లో ఉన్నాయో వాటితోటి ఎంతవరకు దూరంగా ఉంచవచ్చు, అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి హార్ట్ హెల్త్‌ని కాపాడుకోవచ్చు అంటూ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, అండ్ కొన్నిసార్లు మిమిక్ చేస్తూ ఉంటాయంటూ అంటే ఎసిడిటీకి హార్ట్ అటాక్‌కి కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి తప్పనిసరిగా ఒకసారి చెకప్ చేయించుకుంటే బెటర్ అంటూ ఈ వివరాలన్నీ క్లియర్‌గా తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.